నమస్కరిస్తూ, సృష్టికి మూలం పరమాత్మ, పరమాత్మ శక్తికి స్త్రీ శక్తి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడుతుందో, మహాత్ములను గౌరవింపబడుతుందో, పుణ్య పురుషులను గౌరవింపబడుతుందో, స్వాములను గౌరవింపబడుతుందో అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సంస్కారం ఉంటుంది, సత్యం ఉంటుంది, జ్ఞానం అనేది ఉంటుంది. జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో దేవతలు అక్కడ ఉంటారు. మానవ జన్మ ఎందుకు వచ్చింది? దేవుడు అంటే ఎవరు? ఆయనను తెలుసుకోవాలంటే ఎట్లా? ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలి? మానవ జన్మ 84 లక్షల రకాల్లో మానవ జన్మ చాలా తెలివికైనది. అన్నీ తెలుసుకునే జ్ఞానం ఉంది. దేవుడు అంటే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అతడే బ్రహ్మ. పాలలలో వెన్నలా ఉన్నాడు పరమాత్ముడు, సూక్ష్మంగా ఉన్నాడు. నీళ్ళలలో అగ్నిలా ఉన్నాడు పరమాత్ముడు. క్షేత్రజ్ఞ ఎవరేవం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం సే విభ్రాంతితే పరమాత్ముడే చెప్తున్నాడు. నువ్వు ఎక్కడ తిరిగినా నీకు కనబడడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు ధ్యానం చేసుకొని ఏకాగ్రత దివ్య దృష్టి ఎప్పుడు కలుగుతుందో నువ్వు పరమాత్ముడి అక్కడనే నీ వెంటనే ఉంటానని అంటాడు పరమాత్ముడు. ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలంటే జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, అంతరేంద్రియములు 5, ప్రాణేంద్రియములు 5, విషయేంద్రియములు 5. ఈ 20 తత్వాలతోటి ఈ శరీరము మనకు చేసిండు భగవంతుడు. ఏ లోటు లేకుండా కంటి చూపు, ముక్కు, కళ్ళు, నోరు, చర్మము అన్నీ తెలుసుకునే జ్ఞానం ఇచ్చిండు కనుక ఆయనకు మనం నమస్కారం చేయాలి. దేవుడు సృష్టించిండు, మనకి ఏ లోటు లేకుండా ఇచ్చిండు పరమాత్ముడు. దృఢమైన దేహం ఇచ్చాడు, అన్ని తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు. అనంత కోటి ఈ సృష్టిలో మనకు ఏ లోటు లేకుండా ఇచ్చాడు. అయినా మానవుడు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుంటాడు అని భగవంతుడు కూడా విచారిస్తాడట. ఇంత సోమరి ఎందుకుంటాడు, ఇంత అజ్ఞానంతో ఎందుకుంటాడని పరమాత్ముడు కూడా విచారిస్తాడట. సృష్టికి మొదటి గురువు శివ పరమాత్మ. వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వేదవ్యాసుల వారు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శంకరాచార్యులు, మహాత్ములందరూ కూడా వేదములో ఉన్న జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. పరమాత్మ శక్తి వల్ల వేదం పుట్టింది. ఆ వేదాన్ని మునులు, ఋషులు, మహాత్ములు, పుణ్యపురుషులు మనకు అందిస్తున్నారు. మనకు భగవద్గీత ద్వారా, విష్ణు సహస్రం ద్వారా, లలిత సహస్రం ద్వారా, హనుమాన్ చాలీసా అటువంటి జ్ఞానాన్ని మనకు మహాత్ములు అందిస్తున్నారు. మనకు స్వాములు కూడా ఇక్కడ మహాత్ములందరూ కూడా ధ్యానం చేసిన వాళ్ళు, జపం చేసిన వాళ్ళు, మరి ఎంతో తపస్సు చేసి మనకు ఇక్కడ వేదికపై ఎంతో అలంకారం, మహాత్ముల యొక్క దర్శనం మనకెంతో సంతోషంగా ఉన్నది. ప్రతి వాళ్ళు కూడా మహాత్ముల యొక్క తీసుకోవాలి, ప్రతి మంత్రం తీసుకోవాలి, ప్రతి మనిషి కూడా తీసుకొని జన్మ సార్థకం చేసుకోవాలి. పరమాత్ముడు అహింస ప్రథమం పుష్పం, పుష్పమేంద్రియ నిగ్రహం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తపా పుష్పం, ధ్యాన పుష్పం, తదైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. ఈ 8 పుష్పాలు ఎవరైతే ఆచరిస్తారో, పూజిస్తారో, సేవిస్తారో, ఆచరిస్తారో, ధ్యానిస్తారో పరమాత్ముడు కూడా వాళ్ళకు ఆయన దయా కరుణ అనేది ఉంటుంది. పరమాత్ముడు ధ్యానము అహింస అంటే మొదటి పుష్పము, భగవంతుడు నచ్చిన పుష్పం. జీవహింస చెయ్యకపోవటమే
ఆయనకు చాలా ఇష్టమైంది. ఎన్నో పుష్పాలు తెచ్చి మనం ఆరగింపులు చేస్తుంటాం, వంటలు చేసి పెడతాం, మెట్టు మెట్టు కొబ్బరికాయలు కొడతాం, కానీ అవన్నీ ఆయనకు మన కంటికి తృప్తే, కానీ ఆయనకు జీవహింస మాత్రం పరమాత్ముడు నచ్చడు. అవే సుగంధమైన పుష్పం, అదే సత్యమైన పుష్పం. భగవంతుడు ప్రాణం పోయలేదు కనుక మనకు ప్రాణం తీసే హక్కు లేదు. మనము గడకపోసను కూడా మనము సృష్టించలేము. మొదటి పుష్పం మనము మంచిగా కర్మలు చేసినాం అనుకో, మనకు కర్మలు తప్పాయి. జీవహింస చేస్తే కర్మలు తప్పాయి. మనం ఎప్పుడు భగవంతుడిని స్మరణ చేసుకొని ఆత్మానందాన్ని పొందాలి. అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు మంచి గురించి వాడుకోవాలి. చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు చూడవద్దు. సర్వభూత దయా పుష్పం అంటే జీవులన్నిటినీ సమానంగా చూడాలి. వాటిని జీవహింస చేస్తుంటారు. మనకు ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే ఎంతో బాధపడుతాం, కానీ వాటిని జీవహింస చేయకూడదు. మనము క్షమాపుష్పం అంటే ప్రతి మాట కూడా క్షమించే గుణం ఉండాలి. శాంతి పుష్పం ప్రతి వాళ్ళను కూడా శాంతిగా హింసించకూడదు. మనము ధ్యాన పుష్పం అంటే ధ్యానంలో పోవటమే ధ్యాన పుష్పం. భగవంతుడు మనము సూర్యుడు ఎక్కడున్నాడు, సూర్యుడు ఎక్కడున్నాడు, చుక్కలు ఎక్కడున్నాడు, పరమాత్ముడు ఎక్కడున్నాడు అనేది ధ్యానంలో మనం తెలుసుకునే అంత శక్తి ఉన్నది. కాబట్టి మహాత్ములు పరమాత్మలో ఐక్యమై ఎంతో ఆనందాన్ని పొందుతారు. జై శ్రీరామ్. శ్రీరామమూర్తిత సీతను విడనాడి ఏడ్చి అడవుల నెల్ల వెదకలేద. ధరారిచంద్రుడు తరుణ నమ్మి తాను పంచమూనంటిలో బ్రతకలేదా. దుర్యోధనుని చేత దుఃఖపడి పాండవులు పరరాజ గృహమున బ్రతకలేదా. నలచక్రమారాధు నాది నడువుల విడిచి అధిక దుఃఖము చేత నరగలేదా. ఎవరి ప్రాప్తము లిఖితము ఎట్లు గలదో కాలం ఎప్పుడు ఒక రీతి ఉండబోదు. వీరుడి మాయప్ప సిద్ధప్ప విభుతుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప. జై శ్రీరామ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మ. అమ్మగారు ఎంతసేపు చెప్పగలుగుతుంది, కానీ మనం ముఖ్యంగా మహాత్ములు వచ్చినారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. అమ్మగారు మంచి విషయాలు అందించినారు. కాళ్ళు చేతులు పశువుల పుణ్యం అన్నీ ఉన్నా మానవుడు వాటిని వినియోగించుకొని గొప్పవాడు అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి మంచి విషయాలు అందించినందుకు వారికి ధన్యవాదాలు.